गुणमन्दिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवते गुरुधर्मसदाचार्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाठरत्नकाय गीतसागाय गीतदत्ताय गीतरोधाय धीमहि गूढगुल्फाय गूढमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गन्धगीताय गन्धगेयाय गन्धान्तरात्मने गीतवीराय गीताशयाय गीतवाक्यपटवे गीतचरिताय गायकवराय गन्धान्तरात्मने गायकाधीन विग्रहाय गङ्गाचलप्रणयवते गौरीस्तनन्दनाय गौरी हृदयनन्दनाय गौरवाणुसुताय गौरी गणेश्वराय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि అంటే ఆ మైకంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే గణపతిని తలుచుకున్నాం కాబట్టి కదా, అంతే కదా. అందుకే మీరు అందరూ కూడా ఇంకా అదే మాయలో ఉన్నారు కూడా. కోమలి, లౌక్య ఇందాకే అనౌన్స్మెంట్ అయిపోయింది కదా, రెడీ అయిపోయి డాన్స్ కూడా ప్రిపేర్ గా ఉన్నారంట. ఇంకా బుజ్జి క్యూట్ బాబు కూడా వినయ్. వినయ్ నువ్వే కదా? చిక్కు అన్నావు నాతో. విరాజ్ విరాజా? విరాజ్ అంటే మొన్న బేబీస్ మూవీలో హీరో. ఆ హీరో నువ్వే కదా? నువ్వే కదా?
అబ్బా ఇంకా ఆ హీరో నువ్వే హీరోలాగా అనిపిస్తున్నావు తెలుసా నాకు. ఏది నా క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదు. మీదేం బాలే, ఇంత అందంగా రెడీ అయ్యారు, ఇంతగా అసలు అందంగా ఉంటున్నారు అంటే దానికి ఆన్సర్ చెప్పట్లేదు. మేడం గారు చెప్పండి. సీక్రెట్ అందరికి తెలిసిపోద్ది, మేడం గారు చెప్పట్లేదు. నేను కూడా డైలీ స్ట్రాబెరీస్ తింటాను తెలుసా. ఇప్పుడు మన సీతారామ మూవీ ఉందిగా, ఎలా శిల్ప సంపద జగత్తు చూడని తరించి తపస్సిగా నిషేధులన్నీ తలంచే తుషారానివ విసుక్కునే నీకంత వెన్నెలే. ఇంకా మెహందీ పెట్టుకోవాల్సిన వాళ్ళు కూడా మెహందీ పెట్టుకోమని. నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి వీడే వేలు లేని ఏదో మాయలోకి లాగే పిల్లడి పడుచుదను రాజోహమాడిన ప్రపంచమే అదంత విసుక్కునే వెళ్ళాడు అందరూ కూడా క్లాస్ కొట్టాలి. అముడు మన అంగాన్ని చేస్తుండే మీకంత వెన్నెలేంటనే. పెళ్లి కొడుకు గారి నాన్నమ్మ గారు కూడా వచ్చారు, పుష్పవతి గారు కూడా. నాన్నమ్మ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. బాగున్నారా? బాగున్నారా? హాయ్ చెప్పండి నాకు. నాన్నమ్మ గారు, పుష్పవతి గారు అదే బయట వాళ్ళందరూ కూడా మన అడుగులు ఏంటి అని చెప్పి అందరూ పాడతాను, డాన్స్ కూడా వేస్తాను. అంటే మీలో నేను కూడా ముందు ఎనర్జీ కాకుండా మిమ్మల్ని ఏంటి జోడీ రావడం లేదు, అందరూ మన వాళ్ళేనా? జోడీ ఎప్పుడు మీరు ఇంకా మేకప్ అయ్యి వచ్చారు కదండి, ఇంకా నేచురల్ బ్యూటీ మీరు. అమ్మో ఎంతమంది గిఫ్ట్లు ఇవ్వాలంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అయిపోతాయి. ఇంకా ఎందుకు వేసుకోరండి? వేసుకున్నారు కదా, అటు చూడండి ఒకసారి గిఫ్ట్లని. కానీ మనకు లేవా గిఫ్ట్స్? గిఫ్ట్ వద్దు, మేడం గారు పిలుస్తున్నారు నన్ను. ఇప్పుడు చిల్లర ఉందా ఇంకెక్కువ? ఎలా వాట్సాప్ వచ్చిందా? ఫ్లైట్ లీక్ వేయడం ఛాన్స్ లేదంటాను.
అవసరం లేదు మేడం గారు గెస్ట్ చేశారు 6th సెన్స్ మేడం నేను ఏమేమి చెప్పాను ఆ గిఫ్ట్ ఇవ్వాలని మీరు స్టేజ్ పెట్టుకోవాలి అయ్యో గిఫ్ట్ వద్దా గిఫ్ట్ ఇవ్వాలి డాడ్ ఇంతమంది అబద్ధం చెప్తారు నేనంత అబద్ధం చెప్పాను లేదు 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 ఎత్తండి అందరూ వేస్తారు మీమ్మలతో కూడా మేడం గారు రండి మీరు అసలు పైకి రావాలి ఎక్కడ ఉంటే ఏమౌంట్ అని చెప్తున్నారు మీరు లేదు సార్ ఎక్కడ మీరే ఇందాక ఎంకరేజ్మెంట్ చేసి రాకపోతే ఎలా చెప్పండి కలర్ఫుల్ గా శారీ అన్ని వేసుకొని వచ్చారు కుర్చీ అంత మడత పెట్టేస్తారా ఒక్క మేడం గారు కుర్చీలకు మడత పెట్టేసి మళ్ళీ ఇన్ని కుర్చీలు ఉన్నాయి అంటారు అప్పుడు గట్టిగా క్లాస్ మన ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి చెప్పారు ఇందాక అక్కడికి వినిపించాలని అంటే అక్కడికి డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు మాస్క్ ఎందుకు వేసుకుంటాము బాగా ఆలోచించండి ఈ లోపు ఇక్కడ జోడీస్ ఉంటారు కదా భార్య భర్తలు అయితే వచ్చి ఉంటారు అయితే భర్త పర్సులో అయితే ఇద్దరిది కూడా ఫోటో ఉండాలి ఎవరి దగ్గర ఉందో స్టేజ్ తెచ్చి ఇచ్చేస్తే అలా పెద్ద గిఫ్ట్ ఇచ్చేస్తారు ఏంటి నేను చెప్పలేదు ఇంకా పర్స్ అని చేతులు పట్టుకొని తిరుగుతున్నారంటే ఈ క్వశ్చన్ నేను అడుగుతా నేను గెస్ట్ చేశారని అర్థమా అదే నాకు అర్థం కావట్లేదు ఎలా వచ్చిందంటారు నేనేమైనా నైట్ పడుకునేటప్పుడు కళ్ళలో గట్ట అనుకున్నాను అని చెప్పి సింగిల్ ఫోటో పెట్టేసి దాని మీద ఆయన ఫోటో పెట్టేశారు సార్ది అంతేనా ఫోన్ బ్యాగ్ పుచ్చుకొని వచ్చేసారా అంతేనా ఇంకెవ్వరు పర్సులో లేదా ఇంకెవ్వరు పర్సులో ఉంటే చూడండి వీళ్ళు ఏమనుకుంటారో తెలుసా పర్సులో ఫోటో చూపించాలంటే మా ఆవిడకి ఎక్కడ ఉందని చూపిస్తున్నారు అలా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వాలి నేను అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇవాళ పాడతాను మా కొడుకు ప్రవీణ్ కుమార్ అలాగే మా కోడలు చందన తల్లి కోసం ఈ పాట అనుకోలేదు చందన పతికాగలనని ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం వీరిద్దరి ప్రేమాయణం చందన కలగనలేదు తొలి చూపుల వశమైనది స్వయంవరమైనప్పుడు తెలుపనిది ఏది ఒక బాణం ఒక భార్య అన్నది శ్రీరాముని చిరయసమైనది శ్రీవారు వరమిస్తే సిరులన్నీ నావి తొలి చుక్క నీవే చుక్కానిది నీవే మరు జన్మకు నీవే చందన కలగనలేదు ప్రవీణు సతి కాగలనని ఏనాడు ప్రవీణు అనుకోలేదు చందన సతి కాగలదని ఆనాడు సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం ప్రతి పొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం గతమంటే నీవే కథ కానిది నీవే కలలన్నీ నీవే కలకాలం నీవే ననలేదు ప్రవీణు పతి కాగలడని ఏనాడు ప్రవీణు అనుకోలేదు చందన సతి కాగలదని ఆనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామ
అందజేయాల్సిందిగా కోరుతున్నాం. మా కోడలే మా గిఫ్ట్ అండి, మా గిఫ్ట్ అవసరం లేదు. మా కొడుకు కోసం పాడే పాటకు నా గిఫ్ట్ అవసరం. నాకు ఒక స్టెప్ ఇంటండి. అలా అంటే ఎంతో మంది తెలుసా వేసుకుంటారు, వెంటనే అది ముందంటారు. ఇందాక చిల్లరి మంది కదా పాడేస్తే ఇలా మంచిగా మన సింగర్ కూడా ఉన్నారు కాబట్టి ఇంకొక సాంగ్, ఆ తర్వాత మళ్ళీ డాన్స్లు, ఇంకా ఆట పాటలతో మీకోసం ఇంకో పాడరా. ఆల్రెడీ మాకు పేపర్ లీక్ అయిపోయింది కూడా. మీరు ఇప్పుడు రాకపోతే వీళ్ళు ఎవరు నన్ను కొట్టేస్తారండి. మీ స్టేజ్ మీదకి రావాలి కదా. ఏంటి సైలెన్స్? గట్టిగా క్లాప్స్ అవి చెప్పాలా లేదా? చెప్పాలా లేదా? మైక్ లో చెప్తే బాగుంటాడని. అయ్యా అలా లేదు, లేడీస్ ఫస్ట్ దీనికి కాదు, అంతే కదా. అంటే మీరు చెప్తే చాలా హుషారుగా వెంటనే చెప్పేస్తారు. ఏంటి ఇలాగా కాదు, మాకు పువ్వు తీసుకొచ్చి ఇలా చెప్పాలి, అంతే కదా. ఇలా చెప్పాలి, ఇలా అది ఫ్లవర్. మాకు ఒక ఫ్లవర్ కావాలండి. చెప్పాలి నీరు కురిసేను ముద్దు మురి పాలను నీరు తడిసేను ఒక వేడిసెగరే సడిలో ఒక తోడు ఎదకోనే ఇవ్వండి. ఏంటి అలా కాదు, నేను ఎలా మీరు కూర్చోండి చెప్తా. ఇలా కూర్చోవాలి, మీరు అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు చెప్పండి. చెప్పండి కదా, మరి మనకి వినిపించాలి కదా. వినాలి, నేను వినాలి అనుకుంటున్నాను. అయ్యో చెప్పండి. వినిపించిందా? వినిపించలేదు. డబ్బింగ్ ఇక డబ్బింగ్ కూడా ప్లాన్ చేశారు. గట్టిగా నేను ఎలా అరుస్తున్నా చెప్పాలి. వినిపించలేదు. ఇలా చెప్పాలి. కన్నా చెప్పే చూసారా అంత మీరు సేవ్ అని చెప్పి ఎలా ఉంటారు. గట్టిగా చెప్పాలి. డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు ఎందుకు మాస్క్ వేసుకుంటారు? డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు ఇలా ప్రజలంటే మీరు ఆన్సర్ చేయట్లేదు. మా సందర్భం ఇంకొక సాంగ్ రెడీ ఉన్నారు. ఆన్సర్ చెప్పాలి, మీరు చెప్పండి. మరొకసారి మన ఫ్యామిలీ అందరికీ కూడా ఆత్మీయ వెళ్తాం. అలాగే మన సందర్భం ఇంకో సాంగ్ దర్శన మూవీ నుండి ఆ సాంగ్ వెళ్తే పాడుతుంది. అంటే సాంగ్ ఎవరికి ఒక సీక్రెట్ ఉంది, దానికి ఒక గేమ్ ఉంది. దాన్ని గేమ్ని అలాగే వేసాం. రెడీగా మనం ఎప్పుడో రెడీ సాంగ్ వేయడమే ఇంకా లేట్ కదా. ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి
దినేష్ ఇక్కడికి వచ్చేసి నువ్వే మిడిల్ లో అంటున్నాడు అది ఎక్కడ ఉండాలి నువ్వు. నెక్స్ట్ ఇంకా వచ్చేది అందరూ కూడా చెప్పేమంట ఆన్సర్. వాళ్ళు ఇంకా సార్ ప్లే చేయండి కాబట్టి చెప్పాను ఆన్సర్. ఏం లేదు అంటే ఆపరేషన్ చేసింది ఆ డాక్టర్ తెలిసింది అనుకోండి, ఆ పేషెంట్ అయిన తర్వాత తన ఎక్కడ 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 కనిపించండి. అంజలి గారు కూడా వచ్చేయండి వచ్చేయండి స్టేజ్ మీదకి. మాకు అర్థమైపోయింది మీరు డాన్సర్స్ అని. అశ్విని మేడం మీరు కూడా అయ్యో అంత బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకొని కూర్చోండి వచ్చారు మీరు. అసలు మా ఫ్యామిలీకి వచ్చి కూర్చుంటారు అసలు. ఆసలు కలిసి ఇచ్చేయండి. డెలివరీ చేసి అదే పట్ల గిఫ్ట్ ఒక పట్టుకెళ్తారంట. దాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా. దాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా. కాలేజీ టైములో కన్ను కొట్టి పిలిచినావు నేను రాను నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబో ఇలా బాగానే నేను రాను బాబా. నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబో ఇలా బాగానే నేను రాను బాబా. పంచమాడి తోటగాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి చెయ్యి పట్టి లాగి నేను
తండ్రి కాదు బాబో నీలాంటోడికి సన్ను ఇవ్వను బాబా నేను తండ్రి కాదు బాబో నీలాంటోడికి సన్ను ఇవ్వను బాబా అందరి ముందు కింద కుసుముది మురిపోయారుగా మళ్ళీ పూలు తరంగా శ్రీకాకుళం దండలు తిరమల్లం గుట్టలు నా తల్లి నా చిరా బాహుబలిక నాయమ నా తల్లి నా చిరా బాహుబలిక సగమొచ్చి పాట పడితే నిన్న వచ్చి నాటి మాడితే నారెందో చప్పలేస్తే నాయడను వచ్చి మొదలేస్తే పాట మొత్తం ఊపే తవై పుస్తకం వంకాయ మొత్తం ఎవరు పిలుస్తారు గుంటే సరసం మంచి కోవిదేశం ఇట్టమ్మా చిట్టీలు వేలు సిటికే వేలే నేను నిన్ను ముట్టకుండా ఉరిని పెట్టే పెట్టమ్మా ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క ఇంకా ఉంది వేయండి నువ్వు నాకు కోడి పడిపోయి నిన్ను చూపే థర్మామీటర్ తట్టుకుంటానమ్మా లల్లాడి పాడి అల్లా కజ్జరాడి కలువ కలువారింతరు నీలో పుట్టిస్తానమ్మా
సిస్టర్ అంటే మీరు ఎలా ఉండదు. మొన్న మా అక్క మ్యారేజ్ అంటే అక్క పెళ్ళి అయితే చెల్లెలు ఏదో అంటారు, నాకు కూడా తెలియదు. అలా అన్న నేనైతే ఫుల్గా రెడీ అవుతుంది సార్, నేనే మొత్తం వేసేసాను. అలా ఉండదు సోలో పర్ఫార్మెన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదండి. నైట్ అన్నాను కదా నేను, అది ఓకే గట్టిగా కూర్చుని మాట్లాడండి కూర్చుని మాట్లాడండి ఇక్కడ ఎవరు బాబు కాలేదు రాసి మార్కెట్ కాడింది. కూర్చుని మాట్లాడండి కూర్చుని మాట్లాడండి కూర్చుని మాట్లాడండి కూర్చుని మాట్లాడండి Thank you.
అందరూ కూడా గట్టిగా గట్టిగా సూపర్ మేడం సూపర్. స్మాల్ వీడియో మీద ఒక సాంగ్ ఇలాంటి మన ఇంటి శుభకార్యానికి ఏదైనా సరే A-to-Z ఈవెంట్స్ అలాగే కానీ క్వీన్ ఈవెంట్స్ అంటే మీకు ఎలాంటి ఈవెంట్ కావాలన్నా కూడా వయసుది తెలుసుకో అమ్మాయి కోరుకున్నామని చుట్టుకుంటానే సుడిగాలినా గోవిందతో ఆడింది బొమ్మల అందుకే పొందులో పొంది ఎంతో సంతోషం తీర్చుకో ఆదాహము జలపే జలపాతం కొంచెం గోవిందతో ఆడింది Thank you.
రోజు అండి. ఇంకా మన ఊరు కూడా చేస్తాను. కాకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ ఒక్కొక్క ఫ్యామిలీ కూడా అన్నం చేసిన అందరూ కూడా వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఫోటోకి. పెన్సిల్ వాల్యూ తగ్గించింది మ్యూజిక్ పెన్సిల్ వాల్యూ తగ్గించింది. కొంచెం వెంటనే క్లియర్ అయితే బాగుంటుంది. ఇంకా ఫ్యామిలీ చాలా ఉంటాయి కాబట్టి ఈ ఆహ్లాదకరమైన సాయంత్రం పూట సంగీత్ కార్యక్రమంలో మనమందరం చాలా చక్కగా పాల్గొన్నాం. ప్రస్తుతం మా అన్నయ్య గారులైన వడ్డీ మురళీకృష్ణ గారు మరియు వడ్డీ గణేష్ గారు యొక్క సూచన ప్రకారం వారి యొక్క కుటుంబం జిమిడిపేట గ్రామం నుండి ప్రస్తుతం ఈ బాట ఏ విధంగా జరిగిందన్నది సంక్షిప్తంగా వివరించమని సూచించినందుకు నేను వారిని ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాది జిమిడిపేట గ్రామం రాయగడ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉండి పార్వతీపురం వైపు శ్రీ వడ్డీ మురళీకృష్ణ గారు మరియు శ్రీ వడ్డీ గణేష్ కుమార్ గారు స్వర్గస్థులైన మా చిన్నాన్న గారులైన క్రీస్తు శేషులు వడ్డీ సామమూర్తి గారి యొక్క 2 కుమారులు. వారు సరాసరి 50 సంవత్సరాలు పూర్వం చాలా చక్కగా వారి యొక్క కుటుంబాన్ని ఉన్నతి క్రమంలో తీసుకుని వచ్చి ఒక చిన్న వ్యాపారం, చిన్న ఉద్యోగంతో పాటు వారి యొక్క చదువు వాటిలో ఎక్కువ దృష్టి పెట్టి 50 సంవత్సరాల క్రితం నుంచి 10th క్లాస్ పాస్ అవ్వడం ఏ విధంగా చేయాలి, అదే విధంగా తను పనిచేస్తున్న సెక్రటరీ ఉద్యోగం నుండి ఒక పంచాయత్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎదగడానికి క్వాలిఫికేషన్ ఏ విధంగా కావాలి దాన్ని లక్ష్యం పెట్టుకొని తను ఒక అర్జునుడిగా దానం కొట్టి ఆ 50 సంవత్సరాల క్రితం 10th క్లాస్ పాస్ అయి తను ఒక పంచాయత్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా జిమిడిపేట గ్రామ పంచాయతీలో తను కొలువు చేసుకుని ప్రస్తుతం చాలా ఉన్నత శిఖరాలకు చేరుకొని వారి యొక్క ఇరువురు సోదరుల మధ్యలో ఉన్న అనుబంధం ఎంతో చక్కనైనది. మా పిన్ని గారు ప్రస్తుతం కూడా ఉన్నారు. వారి యొక్క ఆశీర్వాదంతో పాటు పెద్దల ఆశీర్వాదంతో పాటు ప్రస్తుతం రాయగడలో ఒక మంచి స్థితిని కొనియాడుకొని ఉన్నారు. వారి యొక్క సంపర్కం అతి దృఢంగా ఉండడం వల్ల వారు చాలా శ్రమించి ఇటువంటి స్థితికి చేరుకున్నారని మీ అందరినీ సభాపూర్వకంగా విన్నవిస్తున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ. సీతారాములు లాంటి ఈ జంతు కోసం ఒక పాట పాడుతున్నాను, అందరూ వింటారని ఆశిస్తున్నాను. అలనాటి రామచంద్రుడు కన్నింట సాటి అలనాటి బాలచంద్రుని కన్నింటి నేటి అనిపించే అరుదైన బాలకి మనవండి వెలిగింటి పాలచంద్రం కనిపించిన కోలు శ్రీహరి దీపమల్ల అగుపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయను చూడండి చందనామ చందనామ కిందికి చూడన్నా ఈ నేల మీద రాజును చూసి నీరవేవన్నా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నులు చాలున్నా నా అన్నుల ముందకు వెలవెలగోవన్నా పుత్తడి బొమ్మకు పుస్తలు కడుతూ పురుషుడు ముందేళ్ళు పచ్చని నడపై వెచ్చగా రాసిన చిలిపి రహస్యాలు నేలకు జారుల తారకలే నిత్యాల తలంబ్రాలు ఇద్దరి మధ్యన మధ్యకు తడిచిన తొందరు జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసి సరళాన అందాల జంట అందరి కంటికి విందులు చేసి సరళాన కలకలలాడుతూ కలగల జంటను పగులింది చూడండి తలతలలాడుతూ ఆనంద
పొతడు చూపల అక్షితలేయండి చందానమ్మ చందానమ్మ కిందికి చూడమ్మా ఈ నేలన్నీ రాజును చూసి ఎరవోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెల చాలమ్మా నా అన్నుల మిన్నట సరగాల వెలవెలగోవమ్మా సీతారాముల కళ్యాణములా కనిపిస్తూ ఉన్నా విరగలేదు వాసవుని బిల్లు ఈ పెళ్లి మండపాన గౌరీ శంకర్ లేఖమైన సందీపమల్ల ఉన్నా మరగలేదు మల్లదుని వెళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కలిగని ఎరుగని పెళ్లికి జననీతారండి తదుపరి కబురుల వివరములు అడగక బంధువులంతా కదలండి చందానమ్మ చందానమ్మ కిందికి చూడమ్మా ఈ నేల నీతుల రాజును చూసి ఇవ్వరు గోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వెన్నెల చాలమ్మా ఈ ఎన్నెల నీళ్ళకు సరిగా వెలవెల గోవమ్మా నందా కోసం థ్యాంక్ యూ. మా వదనమ్మ ఎప్పుడు ఎటువంటి సమయంలోనైనా ఇలాంటి చక్కమైన మధురమైన పాటలు పాడి మా కుటుంబంలో ఎటువంటి చిన్న ఫంక్షన్ అయినా సరే చాలా చక్కగా పాడుతుంది. అందుకు మా వదనమ్మకి ధన్యవాదాలు. అది నా డబ్బులు నాకు ఇచ్చిన బలము అనుకోవాలి. అంటే నాకు పాట పాడడానికి ప్రోత్సహించిన నా డబ్బులకి అంటే ధన్యవాదాలు చెప్పడం తప్పుగాని మా అత్తగారు లేరు, నేను వాళ్ళ తల్లి లేదా, అందుకోసం తల్లి బాధ్యతగా తీసుకుంటూ వాళ్ళు నాకు ఒక తల్లిలాగా చేస్తున్నారు, అలాగే నాకు ఎంకరేజ్ చేస్తున్నారు కూడా. అందరికీ ధన్యవాదాలు.
మీ చేతులు వేరు ఎట్లేసుకుంటున్నాడు కూడా వచ్చేసేలా ఫ్రెండ్స్ ఉంటాం నంబర్ కాంటాక్ట్ అయితే నా దగ్గర తీసుకోండి. ఇది అనకుండా మన ఊరంతా తిరగాలి. ప్రతి గ్రూప్ బాగుంది కదా న్యూ గేట్ పక్కన ఏంటని ఒక పార్టీ మన ఎప్పుడు గెలిపోద్ది మనం పెట్టుకున్నట్టు లాస్ట్ ఇంకా మనం పెట్టుకుని మరొకసారి బర్త్డేస్ ఫ్యామిలీ వివాహం మళ్ళీ ఇదే ఊరికి వచ్చి ఎక్కడైతే అక్కడ ఓకే అయితే ఓకే లేకపోతే నేను బైక్ మీద వచ్చేస్తాను పర్సనల్ బైక్ వేసుకున్నాను. నేను మా చిక్కు హ్యాండ్సమ్ చాలా ఇష్టం కదా అందరికి చాలా ఇష్టం కదా చిన్న చిన్న సాంగ్ అయితే బాగుంది కదా